అందరికీ నమస్కారం. నా పేరు వి జీవనజ్యోతి. నేను యూపీఎస్ బొమ్మనగండి పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. టీఎల్ఎం మేళం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా నుండి ఈరోజు మా పాఠశాల నుండి తీసుకొచ్చిన అంశము బతుకమ్మతో భాష నేర్చుకున్న అంశంతో ఈరోజు టీఎల్ఎం మేళలో పాల్గొనడం జరుగుతుంది. ఇది బతుకమ్మలోనే బతికించే బతుకమ్మ కాబట్టి బతుకమ్మతో భాషను పిల్లవాడికి ఏ విధంగా నేర్పించాలనే ఉద్దేశంతో టైటిల్ తీసుకోవాలి. భాషలో మనకు ప్రధానంగా తీసుకుంటే వర్ణమాల, అచ్చులు, హల్లులు, హ్రస్వాలు, దీర్ఘాలు, అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, సరళ పదాలు, గుణిత పదాలు, సంయుక్త పదాలు, సంశ్లేష పదాలు, తర్వాత వ్యాకరణ అంశాలు తీసుకుంటే భాషా భాగాలు, నామవాచకం, సర్వనామం, విశేషణము, క్రియ, అవ్యయము ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా కాలాలు, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, అసమాపక క్రియ, సమాపక క్రియ ఇవన్నీ మనము 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు మొత్తం ఉపయోగించి ఈ టీఎల్ఎం తయారు చేయడం జరిగింది. పిల్లవాడు బతుకమ్మ మన తెలంగాణ పండుగ బతుకమ్మ కాబట్టి ఇప్పుడు మన పేపర్తో ఒక చిన్న ఫ్లవర్ చేసినాం. ఆ ఫ్లవర్ ఇట్లా విధంగా పిక్ చేసుకుంటే ఆ ఫ్లవర్లో ఉన్న పదాన్ని చదవగలుగుతాం. చదివినప్పుడు ఈ పదము ద్విత్వాక్షరానికి సంబంధించిందా, సంయుక్తాక్షరానికి సంబంధించిందా, లేకుంటే సంశ్లేషణ పదానికి సంబంధించిందా, కొంచెం స్టాండర్డ్ పెరిగినప్పుడు స్థాయి పెరిగినప్పుడు 4వ తరగతిలో నామవాచకాలు, భాషా భాగాలు, సర్వనామం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్క టైటిల్ని ఈ విధంగా మనము చేసినప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించిన కార్డును తీసుకొచ్చి దీంట్లో విభజన అనేది జరుగుతుంది. అంటే ఆ పదము 1వ తరగతి పిల్లవాడిని తీసుకుంటే వర్ణమాల, గుణింతాలు అంతవరకే పిల్లవాడు ఐడెంటిఫై చేశారు. అదే 2వ తరగతి తీసుకుంటే ఒకటో వర్ణమాల, గుణింతాలు, పొత్తులు వస్తుంది. తర్వాత 3వ తరగతి కొంచెం లెవెల్ పెరిగినప్పుడు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు, దాంతో పాటు వాక్యాలు ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లవాడు 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి ఈ విధంగా మొత్తం యాక్టివిటీ, ఇది మొత్తం యాక్టివిటీ. సో 1వ తరగతి పిల్లవాడు నేర్చుకున్న అంశాలను 1, 2 తరగతులకు వర్ణమాల తీసుకుంటే ఈ విధంగా అక్షరాలను ఈ విధంగా సెట్ చేయగలుగుతారు. ఇది నేర్చుకోవడానికి పిల్లవాడు ఉంటే ఇట్లా పొత్తులు తీసుకొచ్చి ఏకం నేర్చుకోవాలంటే ఏకంకి సంబంధించిన మాత్రమే ఆ రోజు నేర్చుకోవాలి. అంటే ఒకటేసారి బహుళ తరగతి బోధన జరుగుతుంది. ప్రజెంట్ బహుళ తరగతి బోధనలో టీచర్స్ ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అంటే 5 తరగతులకు మేము మల్టీ లెవెల్ ఎలా టీచ్ చేయాలి, ఈ విధంగా టీచ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు 1వ తరగతి పిల్లవాడు వర్ణమాలలో వెనుకబడుతున్నాడు. వర్ణమాల కాన్సెప్ట్ యాక్టివిటీస్ ఇస్తారు, వర్ణమాల అక్షరాలు. అదేవిధంగా 3వ తరగతి పిల్లవాడు గుణింతాలలో వెనుకబడుతున్నాడు. గుణింతాల కాన్సెప్ట్ తీసుకొని యాక్టివిటీ చేయొచ్చు. 5వ తరగతి పిల్లవాడు సంశ్లేష అక్షరాలలో వెనుకబడుతున్నాడు. ఆ విధంగా యాక్టివిటీస్ అంటే ప్రతి తరగతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా మనము భాష డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా దీన్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇది జస్ట్ పేపర్ పిన్ చేసినాం అంతే. దీన్ని మీరు ఇక్కడ ఇంగ్లీష్కి తీసుకుంటే తెలుగుకు నేను తీసుకున్నా. ఇంగ్లీష్కి తీసుకుంటే మీరు ఇక్కడ ఏ లెటర్, ఆర్టికల్స్ ఆ విధంగా చేసుకోవచ్చు. లేదు మేము 1 to 100 నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. బిఫోర్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్ ఈ విధంగా యాక్టివిటీ చేసుకోవచ్చు. యాజ్ ఎ తెలుగుగా నేను ఈ విధంగా చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వెరీ నైస్ మ్యామ్.